మొత్తం అయితే నవ్వుతుంది, సిగ్గుపడుతుంది మొత్తం వీడియో తీస్తున్నామని. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ గుండు గుండు అరే గుండు 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 గుండున్నరా అరే గుండు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్చిత ముదిరాజ్ 05. ఇవాళైతే మేమైతే పిండి వంటలు స్టార్ట్ చేసినాము అన్నమాట. సంక్రాంతి వస్తుంది కదా, అందుకనే సకినాలతో స్టార్ట్ చేస్తున్నాము. సకినాలు, వర్షాలు, గ్యారెలు, మురుకులు చూడండి ఎట్లా చేస్తారో అవి చూడండి. ఇక ఫస్ట్ వేసే ముందు అయితే గౌరమ్మని అయితే పెట్టుకుంటారు. సకినాల పిండితోనే స్టార్ట్ చేసి దాన్ని అయితే పెడతారన్నమాట. అట్లా పెట్టి ఇంకో తర్వాత అందరైతే ఆ గౌరమ్మని పెట్టుకున్నాక అయితే బొట్లు అయితే పెట్టుకుంటారు. ఆ బొట్లు అందరూ ఎంతమంది అయితే చేస్తున్నారో, ఇంట్లో ఎంతమంది ఉన్నారైతే వాళ్ళు అందరూ పెట్టుకోవాలి బొట్లు. అట్లయితే మంచిగా ఉంటుంది. అది తెలంగాణ సాంప్రదాయం. అది పెట్టుకున్నటోళ్ళు పెట్టుకుంటారు, ఇక పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. ఫ్రెండ్స్, మేము తెలంగాణలో పిండి వంటలు సకినాలతో స్టార్ట్ చేస్తాం. సకినాలు ఇట్లనే చేసుకుంటాం. పిండి మంచిగా వచ్చింది కదా, మొత్తం మంచిగా వస్తాను. పూలలో అయితే ఎక్కువ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా మొత్తం అయితే నవ్వుతుంది, సిగ్గుపడుతుంది మొత్తం వీడియో తీస్తున్నామని. ఇంకో వీళ్ళతో పాటు అయితే ఇంకో రిషి యాడ్ అయిపోయింది సకినాలు పోయినకి. నాకు బాగా ఇంట్రెస్ట్. అయ్యో అంటే ఫస్ట్ సకినా వస్తలేదు, సకినా పోయినాక వస్తుంది చూడు ఎట్లా చేసిందో. కాదు, ఇప్పుడు కొందరికి సకినాలు పోయినకి రాదు, మళ్ళా ఎట్లా చూసి ఎట్లా స్టార్ట్ చేయాలి? నీకు వస్తలేదు కానీ నువ్వు అందరికి చెప్తున్నావా? చెప్పొద్దాం ఎట్లా వేయాలి, మమ్మీ చెప్తుందా? ఇప్పుడు సకినాలు కొత్తగా చేస్తారు, వాళ్ళు ఎట్లా వేయాలి? కొంచెం అంత చేతితో పిండి తీసుకొని ఇట్లా ఏళ్ళని ఇట్లా ఇట్లా నాలి, ఎట్లా తిప్పాలి. ఏళ్ళు ఎంత ఫాస్ట్ గా తిప్పితే ఇది అంత పిండి సన్నగా వస్తాయి. ఏళ్ళు తిప్పకపోతే సకినం రాదు. మధ్యలో తెగిపోతే మళ్ళీ చేయాలి, మళ్ళీ తీసేసి మళ్ళీ చేయాలి. చెప్తంటే వస్తుంది, ఒకటేసారి వస్తుంది. ఎవరికైనా ఒకటేసారి రాదు, 10 గంటలు ఎత్తి వస్తుంది. కిందికి పచ్చి ఎందుకు దిగుతుంది మళ్ళీ బట్ట కిందికి? బట్ట అయిపోతే రావు మళ్ళీ సకినాలు. ఇంకో చూడు వస్తలే కానీ అందరికి చెప్తుందంట సకినాలు చేయనీకి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా చూడు ఎట్లా చేస్తున్నావు. ఈడైతే ఫోన్ పిచ్చోడు, ఈడు ఎప్పుడు ఫోన్ వచ్చుకుంటానే ఉంటాడు. మీ దగ్గర ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఫోన్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకో 5th attempt. అప్పుడైతే ఊళ్ళల్లో 10 కిలోలు 12 కిలోలు చేసేది. మరి ఇప్పుడు ఎన్ని కిలోలు చేస్తున్నారు? ఇప్పుడు కొన్ని 4 కిలోలు. ఎందుకు అట్లా? ఇక్కడ గ్యాస్ కదా, అయితే కట్టెల పొయ్యి మీద మంచిగా కాలుతాయి, ఎన్నైనా వేసుకోవచ్చు. సరే, నీ సకినాల పిండి దేంతో పట్టిస్తారు, ఇట్లా పట్టిస్తారు? బియ్యం నానబోయాలి. నైట్ బియ్యం నానబోసి రాత్రి అంతా నాన్న తర్వాత పొద్దున నీళ్లు పంపి బియ్యం తీసి నీళ్ళన్నీ
పోయినాక పిండి పట్టించుకురావాలి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నా బియ్యం నానకపోతే సకినాలు మంచిగా రావు. మళ్ళీ పిండి ఇప్పుడు ఏమేమి కలపాలి? పిండి కలపాలంటే మళ్ళీ అలా నువ్వులు, ఓమా, ఉప్పు, సకినాలు. కారం వేసడం అవసరం లేదా? ఆపలు కావాలంటే కారం వేసుకోవాలి, వద్దనుకుంటే బయట అప్పాలి. మళ్ళీ ఆర్డర్లో చేస్తారా మళ్ళీ మీరు? పిల్లలు కారం తినరు కాబట్టి ఇదే వేస్తుంది. కాదు, ఆర్డర్లో చేస్తారా మళ్ళీ మీరు అంటున్నా? ఆర్డర్లు ఏం చేస్తాం? ఒకప్పుడు అయితే మాకైతే తెలంగాణ పిండి వంటలని షాప్ ఉండేది. దానిలో కొంచెం లాస్ వచ్చిన వల్ల ఇక మేము తీసేసినాము. ఇక మేమే చేసుకుంటాం, ఎవరికి ఏం ఆర్డర్ వేయం మేము. ఇక అట్లా ఇక మాకైతే ఎప్పటి నుంచో మాకు అలవాటు ఉంది అన్ని అప్పాలు చేసుకుంటాం. కోడి కోడి ఇంకో మా స్మైల్ వస్తుంది తెలుసు కదా. కోడి ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ వచ్చి నేర్చుకోండి. ఇట్లా అప్పాలు అయితే ఆడికెళ్ళి తీసుకొచ్చి ఇట్లా కొన్ని 4-5 ప్లేట్లా పెట్టుకోవాలి. ఆ ప్లేట్లో పెట్టుకుంటే ఈ ప్లేట్లోకి వెళ్ళి కడాయిలో ఈజీగా వేసుకోవడానికి వస్తుంది అన్నట్టు. అప్పాలు తీయడానికి అయితే అప్పాల పుల్ల అనేది ఉంటుంది ఒకటి, ఇది ఆ పుల్ల. పుల్లతో వేయాలన్నట్టు. కింద అయితే బట్ట నూనె అటు ఇటు చిల్లకుండా అన్నట్టు పెట్టినాము. ఇట్లా అప్పాలు తీసుకొని అలా ఇట్లా వేసుడుతోనే అలా పోయి అట్లా పడతాయి అన్నట్టు. చలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే భోగి పండుగ ఇవాళైతే. ఇక భోగి పండుగ అని మా వాళ్ళు ముగ్గులు ఎగరానికి స్టార్ట్ అవుతున్నారు. ఆ ముగ్గులు ఎగరానికి చూడ ఎంత మనం గ్యాంగ్ కూర్చుందో ఇక్కడ చూడండి. చూడండి ఎంతమంది గ్యాంగ్ వస్తుందో ఇక్కడ. ఛాయలు అయితే తాగుతున్నారు. పొద్దున 5 గంటలకు వచ్చినారు వీళ్ళు. ముగ్గులు ఇవి కలర్లు, ముగ్గులు కలర్లు. వీళ్ళందరూ కలిసి వేస్తారంటే ఇప్పుడు కలర్లు ముగ్గులు అన్ని
వేస్తారా లేకపోతే ఖరాబ్ చేస్తారా తెలియదు. సంక్రాంతి కదా, హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఈరోజైతే మేము ముగ్గు వేయడం స్టార్ట్ చేసినాము. ముగ్గు వేసినాము కూడా, కలరింగ్ చేసినాము. నేను ఇంకా మా మరదలు మా బామ్మది కూడా వీడియో చేస్తున్నారు వాడే. ఇక కలరింగ్ చేసిన తర్వాత కలరింగ్ చేసిన తర్వాత మొత్తం లుక్ ఎట్లా చూపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడికి స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఏం టీమో ఒకసారి అయితే కామెంట్ చేసేసి. ఎట్లా వాళ్ళకి thumbnail లో కనిపిస్తుంది ఇక లాస్ట్కి, అదే వాళ్ళకి ఎట్లా తెలిసిపోతుంది. చూడండి కోతి పిల్ల అదే చెప్తున్నాం, మళ్ళీ అదే చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, మిమ్మల్ని కూడా తీస్తున్నా. వేరే కలర్ వస్తుంది. ఒకసారి పక్కన నెక్స్ట్ చాప్టర్ చూపించి ఇట్లా పెట్టా. ఎన్ని చేస్తున్నా ఈ స్మైల్ కూడా వాడుతూ వచ్చి వీడియో కూడా పట్టుకుంటాను. ఇంకా చెప్పులే అయిపోయింది అని చెప్తాను ముందు. చెప్పు దూరం మేడం. అరే అవసరం మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. See, this is boy. కోతి ఒకటి ఏ అటు రోజున దూరం దీపం చెయ్యి. మరేం చేస్తాను, వచ్చి మీరు కట్టాను. ఆగో బాబాక వెయ్య ముందు వచ్చాగో ఎట్లా సానేకులి మీసం మా తాత మీసం గుండు మా పంచ బాబాక నేనొస్తా. ఎవరద్దు అక్కడ పోతా. ఓకే డా బ్లా బ్లా.